వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఈరోజు ఆర్టికల్ 22 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఒక షార్ట్ వీడియోలో మనం కొంచెం జిస్ట్ తెలుసుకుందామా. ఆర్టికల్ 22 రక్షణ కల్పిస్తుంది ఎవరికి, ఎవరి దగ్గర నుంచి? అథారిటేటివ్ రెజిమ్ నుంచి, ఒక పోలీస్ వ్యవస్థ నుంచి కామన్ మ్యాన్కి ఒక ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఎటువంటి ప్రొటెక్షన్? అన్ని కేసుల్లో కాదు, కొన్ని కేసుల్లో మాత్రమే. యూ కెన్ సీ ద హెడింగ్, ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. అరెస్ట్కి, డిటెన్షన్కి వ్యతిరేకంగా నీకు ప్రొటెక్షన్ కల్పిస్తుంది. అంటే నువ్వు తప్పు చేసి తప్పించుకోగలను అని కాదు. తప్పు చేసినా చేయకపోయినా ఒక పోలీస్ నేను అరెస్ట్ చేస్తే నీకంటూ కొన్ని బేసిక్ ఫండమెంటల్ రైట్స్ అయినా నీకోసం నువ్వు వాదించుకోగలిగే శక్తిని నీకు కల్పిస్తుంది. ఆర్టికల్ 22 గ్రాంట్స్ ప్రొటెక్షన్ టు పర్సన్స్ హూ ఆర్ అరెస్టెడ్ అండ్ డిటైన్డ్ ఫర్ డిటెన్షన్ ఆఫ్ 2 టైప్స్. 2 రకాలుగా అంట. ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్, ఒకటి ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే టు పనిష్ ఎ పర్సన్ ఫర్ అన్ అఫెన్స్ కమిటెడ్ బై హిమ్ ఆఫ్టర్ ట్రయల్ అండ్ కన్విక్షన్ ఇన్ ఎ కోర్ట్. సో ఏదైనా తప్పు చేస్తే దానికి పోలీసులు సాక్ష్యాధారాలు ఇచ్చి కోర్టులో నీ మీద కేసు వేస్తే అప్పుడు నీ మీద శిక్ష పడితే దాని మీద. అండ్ ప్రివెంటివ్ డిటెక్షన్, నువ్వేమైనా తప్పు చేస్తావేమో, మనకు న్యూస్ పేపర్స్లో, టీవీస్లో ఎక్కువ సోషల్ మీడియాలో వింటూ ఉంటాం. ఆ పలానా పొలిటికల్ పార్టీ వ్యక్తి గొడవ చేసే పరిస్థితుల్లో ఉంది కాబట్టి నేను 144 సెక్షన్ పెడతాను, వీళ్ళని ప్రివెంటివ్ ఎలక్షన్ చేస్తాను, లేదా చలో అసెంబ్లీ అని, చలో పార్లమెంట్ అని ర్యాలీలు చూస్తుంటారు కదా. సో వాళ్ళు ఏమైనా గొడవ చేస్తారేమో అని చెప్పేసి ముందే అరెస్ట్ చేస్తాను. సో అటువంటి కేసెస్లో నీకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వేరే డెమోక్రసీ, ప్రజలు పవర్ రెండు ఒకటే. ఎందుకంటే ఆ ప్రజల దగ్గరే పవర్ ఉంది కాబట్టి. సో ఈ ఆర్టికల్ గురించి ఇంకొంచెం డెప్త్గా డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మీకోసం యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్లో అన్అకాడమీ గురించి. అన్అకాడమీ ఐకానిక్ సబ్స్క్రిప్షన్. అన్అకాడమీలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ సబ్స్క్రిప్షన్లో మీకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. పర్సనల్ కోచింగ్ ఉంటుంది, దట్ ఈస్ వాట్ మెయిన్, మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ ఉంటుంది, స్టడీ ప్లానర్ ఉంటుంది, అండ్ ఎక్స్పర్ట్స్ గైడెన్స్ అండ్ గైడ్లైన్స్ రెండూ ఉంటాయి. సో ఈ ఆపర్చునిటీస్ని మీరు తొందరగా గ్రాప్ చేసుకోండి. ఎందుకంటే ప్లస్ సబ్స్క్రిప్షన్లో మీకు లైవ్ క్విజెస్ ఉంటాయి, డైలీ క్లాసెస్ విత్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటాయి, స్ట్రక్చర్డ్ కోర్సెస్ ఉంటాయి, అండ్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. సో వన్స్ యూ టేక్ ద కోర్స్, మీరు ఏ కోర్స్నైనా ఎన్నిసార్లైనా వినొచ్చు. అండ్ త్వరలో ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. సో దయచేసి ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని యొక్క లింక్ అండ్ డిస్క్రిప్షన్ కింద మీకు ఇస్తాను. ఈ ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే, ఇండియన్ కానీ అవుట్సైడర్ కానీ, తప్పు చేస్తే తప్ప అరెస్ట్ చెయ్యొద్దు అని చెప్తుంది. అంటే నా దగ్గర పవర్ ఉంది, నేను పోలీస్ని, లేదా నేను ఒక అథారిటీని, నేను ఒక ఐఏఎస్ని, లేదా నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, లేదా నేను అపోజిషన్ పార్టీ పర్సన్ని, నేను గవర్నమెంట్లో మినిస్టర్ నా బావ, నా బామర్ది, నేను నిన్ను అరెస్ట్ చేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే డెమోక్రసీలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఆర్టికల్ 14 ఉంది కదా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. సో ఈ ఆర్టికల్ 22 మీకు ఇంకో విషయం కూడా చెప్తుంది. The first part of Article 22 confers the following rights on a person who is arrested and detained on ordinary law. మనకు 2 రకాల లాస్ ఉంటాయి. ఆర్డినరీ లా ఉంటుంది, పీడీ యాక్ట్ లేదా మిసా, లేకపోతే నాసా, అంటే మన అమెరికా నాసా కాదు, మన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, లేదా యూఏపీఏ అంటాం కదా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ డిటెన్షన్ అని. సో ఈ యాక్ట్ మన 2004లో వచ్చింది. అఫ్ కోర్స్ ఈ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది సెకండరీ కిందకు వస్తుంది. ప్రైమరీ యాక్ట్స్ అంటే ఏంటి? ఆర్డినరీ లాస్. ఎక్స్ట్రాడినరీ లాస్ కొన్ని ఉంటాయి అనమాట. ఆర్డినరీ లాస్ జనరల్గా ఎవరిని శిక్షింపవు. ఎందుకంటే మన ఇండియా ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఇండియన్ డెమోక్రసీ ఇంత సూపర్గా వర్క్ చేస్తుందంటే ఆర్టికల్ 22 వల్ల. మీరు ఎవరికి భయపడద్దురా, నేను ఉన్నాను మీకు అని రాజ్యాంగం చెప్తుంది. యూ డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్. అది దేవుడు అంటాడు, కానీ మనకు దేవుడు రాజ్యాంగమే. సో ఆ రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్లో కొన్ని రైట్స్ చూద్దాం. రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. నిన్ను ఎవరైనా అరెస్ట్ చేస్తే నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి. జనరల్గా ఇండియన్ మూవీస్, అమెరికన్ మూవీస్ చూసుకున్నట్లయితే, హాలీవుడ్ మూవీస్లో ఐఎమ్ అరెస్టింగ్ యూ అంటే డూ యూ హ్యావ్ ఎ వారెంట్, డూ యూ హ్యావ్ ఎ సర్చ్ వారెంట్, లేకపోతే ఇంట్లో కూడా రా, నేను పోలీసులకి రెస్పెక్ట్ ఇవ్వరు. అలాగే మనం రెస్పెక్ట్ ఇవ్వకూడదని చెప్పట్లేదు, వాళ్ళు ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. పోలీసులు, కామన్ మ్యాన్ అందరూ ఈక్వలే అంటారు. తప్పు చేసినోడు ఆబ్వియస్లీ తప్పించుకుని తిరగాలని ట్రై చేస్తారు ఎక్కడైనా సరే. కానీ అమెరికా సిస్టమ్ ఇండియాలో రావాలి. ఇండియాలో ఏంటంటే పోలీస్ దే ఆర్ డూయింగ్ గ్రేట్ డ్యూటీ, నో వన్ విల్ డినై దట్. కానీ అప్పుడప్పుడు కొన్ని చోట్ల డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. సో అంటే సినిమాలో చూపించే వరకు మాత్రం చెప్తున్నాను, ఐఎమ్ నాట్ కన్ఫైనింగ్ మై సెల్ఫ్ టు పబ్లిక్, బట్ ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది.
ఎక్కడైనా అరెస్ట్ చేస్తే అంటే అథారిటేటివ్ అరెస్టులు లేదా పోలీసుల హెజిమోనీ అక్కడక్కడ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ ఏ డెమోక్రసీలో అయినా ఉంటుంది కాదన్ను, బట్ అక్కడక్కడ ఇండియాలో కూడా ఉంది. సో అటువంటి రైట్ నుంచి నీకు వెసులుబాటు కల్పించే అవకాశం ఎవరిస్తున్నారు? రాజ్యాంగం ఇచ్చింది. అంబేద్కర్ గారు అండ్ హిజ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఇచ్చింది. ఏ ఆర్టికల్ పరంగా ఇచ్చింది? 22 ప్రకారం ఇచ్చింది. ఏమని చెప్తుంది? అరే బాబు, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్. సో ఎవరైనా ఎప్పుడైనా అరెస్ట్ అయితే దే హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో చెప్పండి అనే హక్కు నీకుంటుంది. రైట్ టు కన్సల్ట్ టు బి డిఫెండెడ్ బై లీగల్ ప్రాక్టీషనర్. అంటే అరెస్ట్ చేస్తే ఒక పర్సన్ XYZ అనే పర్సన్ అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి. నాకంటూ ఒక డిఫెండర్ని పెట్టుకోవాలి. ఎందుకంటే న్యాయం ప్రూవ్ అయ్యేంత వరకు దొంగేడో తెలియదు కదా మనకు. సో మన రాజ్యాంగం అలా ఉంటుంది, మన CRPC అలా ఉంటుంది. సో నువ్వు నన్ను అక్యూజ్ చేస్తే సరిపోదు. అక్యూజ్ చేసినప్పుడు నాకంటూ ఒక రైట్ ఏంటి? నేను ఒక లీగల్ ప్రాక్టీషనర్ని పెట్టుకుంటాను. అదేంటి? నువ్వు ఇచ్చినవాడు కాదు, నాకు నచ్చినవాడిని నేను పెట్టుకుంటాను. ఆ రైట్ కూడా నీకు ఇస్తుంది. రైట్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఎ మెజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours ఎక్స్క్లూడింగ్ జర్నీ టైం. మనకు చాలా మూవీస్లో ఉంటుంది. ఈ థర్డ్ పాయింట్ మనకు చాలా మూవీస్లో కూడా ఉంటుంది కదా. ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల లోపల మనకు జర్నీ టైము, హాలిడేస్ కాకుండా మెజిస్ట్రేట్ అంటే మీ దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్కి, అంటే నేను శ్రీకాకుళంలో అరెస్ట్ చేశాను, కడపకి తీసుకెళ్ళడానికి ఒక 2 రోజులు టైం పడుతుంది, ఆ 2 రోజులు నేను ఏమైనా చేస్తాను, అలా కాదు. శ్రీకాకుళం అరెస్ట్ చేస్తే శ్రీకాకుళంలో ఉన్న మెజిస్ట్రేట్కి తీసుకెళ్ళాలి. సో అంత ఇమీడియట్గా నీకు జస్టిస్ డెలివరీ చేసే సిస్టాన్ని 22 ప్రొవైడ్ చేస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం రాజ్యాంగం నువ్వు తెలుసుకోవాలనే కదా, నీ హక్కులు నువ్వు తెలుసుకో, అది చెప్పడానికే ఈ ప్రయత్నం. రైట్ టు బి రిలీజ్డ్ ఆఫ్టర్ 24 hours అన్లెస్ ద మెజిస్ట్రేట్ అథారిటీస్ ఫంక్షన్ ఫర్దర్ డిటెన్షన్. సో ఒక మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తే, ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి కానీ లేదా లోకల్ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తే వాడు ఫ్యూచర్లో వీని ఇంకా అరెస్ట్ చెయ్యి, వీని ఇంకా రిమాండ్ చెయ్యి అని చెప్పేంత వరకు కూడా నువ్వు, అంటే వాడు చెప్తే నువ్వు అరెస్ట్ చేయి, లేకపోతే 24 గంటల తర్వాత నువ్వు వదిలేయాల్సింది అంతే. నీ దగ్గర ప్రూఫ్లు ఏమీ లేకపోతే, మెజిస్ట్రేట్ నీకు చెప్పకపోతే, కోర్టులను ప్రొడ్యూస్ చేయలేకపోతే యూ హ్యావ్ టు రిలీజ్ హిమ్. దట్ ఈజ్ హిస్ బేసిక్ ఫండమెంటల్ రైట్. ఆఫ్టర్ ఆల్ ఈ రాజ్యాంగం ఎవరిదండి? ప్రజలది. కొంతమంది లాయర్లు చేసిన రాజ్యాంగం అంటారు. కోర్స్ కావచ్చు, కానీ ఆ లాయర్లు ఎవరి కోసం చేశారు? ప్రజల కోసం చేశారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? మనందరిది కదా. సో దిస్ సేఫ్ గార్డ్స్ ఆర్ నాట్ అవైలబుల్ టు ఎనిమీ ఏలియన్ ఆర్ ఎ పర్సన్ అరెస్టెడ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. అంటే పాకిస్తాన్ నుంచో లేకపోతే చైనా నుంచో ఎవడన్నా వస్తే వాడికి కుదరదు అనమాట. అఫ్కోర్స్ చైనాని మనం ఇంకా ఎనిమీ ఏలియన్ అని చెప్పలేదు, బట్ పాకిస్తాన్ ఎనిమీ ఏలియన్ అని చెప్పేశాం. సో ఎనిమీ ఏలియన్ పాకిస్తాన్ నుంచి ఎవడన్నా వస్తే వాడికి ఒక టెర్రరిస్ట్ వచ్చి, చూసారా నన్ను అరెస్ట్ చేశాను, నన్ను అరెస్ట్ చేశారు వీళ్ళు, నాకు లాయర్ని పెట్టుకునే హక్కు కావాలంటే ఒప్పుకోమది. ఎందుకు ఒప్పుకుంటాం? యువర్ అండ్ ఎనిమీ ఏలియన్. అలాగే ఆర్డినరీలా ఇందాక చెప్పాను కదా, నువ్వు ఒక ఇండస్ట్రియల్ డిస్ప్యూట్లో తప్పు చేస్తేనో, లేకపోతే ఒక ట్రాఫిక్ వైలేషన్లో నువ్వు అరెస్ట్ అయితేనో, లేకపోతే ఒక నార్మల్ సివిల్ కేసులోనో, క్రిమినల్ కేసులోనో, CRPC ఉన్న కేసులోనో, సైబర్ క్రైమ్లోనో అరెస్ట్ అయితే నీకు పైన చూపించిన లాస్ అని వర్తిస్తాయి. అంతేగాని ప్రివెంటివ్ డిటెన్షన్ పరంగా అరెస్ట్ అయితే మాత్రం నీకు ఎవరు అబ్బాయి? ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వరంటే కంట్రీకి అగెయిన్స్ట్గా నువ్వు పనిచేసావని ప్రూవ్ చేస్తున్నా, లేదా నువ్వు నీ సాక్ష్యాన్ని తారుమారు చేస్తావని చెప్పినా సరే ఆ రైట్ని నీకు తీసేస్తారు. ఎక్కడెక్కడ ఇస్తారు చూడండి. ఇక్కడ చూడండి, ద ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ లా మేస్ బై పార్లమెంట్ అంటే పార్లమెంట్ చెప్తుంది, అరే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది కొన్ని యాక్ట్స్లో ఇస్తున్నాను, ఆ యాక్ట్స్లో వాడికి పైన చెప్పినవి పనికిరావని చెప్తుంది. ఏమేంటి అంట? ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ 1950, అఫ్కోర్స్ ఇది ఎక్స్పైర్ అయిపోయింది, ఎవరు కాదంటారు. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మిసా 1971, తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ తర్వాత 1978లో రిపీల్ అయిపోయింది ఇది. కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ 1974 చాలా ఇంపార్టెంట్ ఇది. దీనికి కొంచెం ఎక్స్టెన్షనే మనకు 2020లో జరిగిన ఒక అమెండ్మెంట్, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, మీకు తెలిసే ఉంటుంది కదా. అలాగే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, నాసా, అమెరికా నాసా కాదండి, మన ఇండియన్ నాసా దీని గురించి సెక్యూరిటీ యాక్ట్ కింద పనిచేస్తుంది. అలాగే ప్రివెంటింగ్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, ఇది కూడా న్యూస్ పేపర్లో ఉంది. ఎందుకంటే ఈ అగ్రికల్చరల్ బిల్స్ తీసుకొచ్చిన తర్వాత ఈ బిల్స్ మీద కొంతమంది అఫ్కోర్స్ చాలామంది అగెయిన్స్ట్గా వెళ్తున్నారు, కొంతమంది ఫర్గా ఉండరు. దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. బట్ ఈ అనే టాపిక్ని రీసెంట్గా తీసుకొచ్చిన ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2020లో తీసేశారు అని చెప్తున్నారు. సో ఎవడు ఎంతైనా స్టాక్ చేసుకోవచ్చు, కానీ ఒకప్పుడు బ్లాక్ మార్కెటింగ్ అంటే అఫ్కోర్స్ గవర్నమెంట్ అది బ్లాక్ మార్కెటింగ్ చేస్తే అప్పుడైనా తప్పే, ఇప్పుడైనా తప్పే, కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ని స్టాక్ పైలింగ్ చేసుకుంటున్నారే, అది తప్పు కాదు అని ఇప్పుడు చెప్తున్నారు.
అలాగే టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ తడా అంటాం. సో ఇది టీవీలో చూస్తూనే ఉంటారు. తడా అంటే ఓల్డ్ మూవీస్లో చూస్తుంటారు. అంటే చిరంజీవి, నాగార్జున అప్పుడు మూవీస్ ఉంటాయి కదా, లేదా శోభన్ బాబు ఆ టైంలో ఈ తడా యాక్ట్ ఎక్కువ పెడుతుంటారు టీవీస్లో, కానీ ఇప్పుడు లేదనుకోండి. ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1988 అండ్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ పోటా, ఇది చాలా చాలా న్యూస్లో ఉంది. కోర్స్ దీన్ని గవర్నమెంట్ 2004లో రిపీల్ చేసింది. అలా అని చెప్పేసి టెర్రరిజం అనేది మనకి యాక్ట్స్ ఏమీ లేవా అని కాదు. యూఏపీఏ వచ్చింది కదా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో పోటా పోతే ఏంటి, యూటా వచ్చింది. సో దానివల్ల మనకు కామన్ మ్యాన్కి అంటే చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా స్టేట్స్లో చాలా చోట్ల గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఎవరైనా మాట్లాడినా, యూట్యూబ్లో వీడియోస్ చేసినా, పబ్లిక్గా మాట్లాడినా, పోస్టులు పెట్టినా వాళ్ళ మీద ఈ యూఏపీఏ యాక్ట్ పెడుతున్నారు. అది అంత మంచిది కాదు. అంటే తీసుకొచ్చింది అందరూ ప్రజెంట్ గవర్నమెంట్ తిడుతున్నారు, ఓకే కాదండి, ఎవరు దట్ ఈస్ అప్ టు యువర్ బిజినెస్. కానీ ఈ పోటా తీసేసిన తర్వాత మళ్ళీ యూఏపీఏ వచ్చింది కదా, అది ఎవరు తీసుకొచ్చారు? సో ఐ డోంట్ వాంట్ గో ఇంటు ద బేసిక్స్ ఆఫ్ హూ బాట్ ది ఎనీ యాక్ట్. కానీ ఇటువంటి యాక్ట్స్ ఉన్నాయి. కోర్స్ ఇది డ్రకోనియన్ యాక్ట్స్, ఎవరు కాదంటారు. మరి ఆ టెర్రరిస్టులని నుంచి ప్రజల్ని కాపాడాలంటే ఏం చేయాలి? ఇటువంటి యాక్ట్స్ కావాల్సిందే. సో కానీ ఇది ఎవరి మీద ప్రయోగిస్తున్నారు? మన వాళ్ళ మీద ప్రయోగిస్తే తప్పు. మన డెమోక్రసీ కోసం, మన కోసం పనిచేసే రైట్ల యాక్టివిస్టుల మీద, లేదా న్యూస్ పేపర్ జర్నలిస్టుల మీద, లేదా కామన్ మ్యాన్ మీద, అపోజిషన్ లీడర్స్ మీద పెడితే తప్పు. అప్పుడే కదా తప్పు వచ్చేది. సో ఆర్టికల్ 22 ఒక నిర్బంధ వాతావరణం నుంచి, ఒక నిర్బంధం నుంచి నీకు ఒక నివారక చట్టం అంటాం. అంటే యు ఆర్ కన్ఫైన్డ్ బై ద పోలీస్ స్టేట్. అక్కడ నుంచి నువ్వు బయటికి వచ్చి నీ రైట్స్ని నువ్వు కాపాడుకునే విధంగా ఆర్టికల్ 22 నీకు నీ హక్కుల్ని కల్పిస్తుంది. యూ కెన్ సీ ద నేమ్ ఆఫ్ ద ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సో డెమోక్రసీని బతికేయండి. ఈ వీడియోస్ని షేర్ చేయండి. మా ఈ ప్రయత్నంలో మాకు సహకరించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ లిసనింగ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్.